టు శ్రీగిజ. యమ నియమాల గురించి తెలుసుకుందాం. యమం అంటే నియంత్రణ, కంట్రోల్. మౌలిక ఆధ్యాత్మిక జీవన శాస్త్రాల మీద ఆధిపత్యం కలిగి ఉండడం. పతంజలి మహర్షి 5 యమాలను ప్రవచించారు. సత్యం, ఎప్పుడూ సత్యాన్నే పలకడం. అహింస, హింసాత్మక చర్యలను పూర్తిగా విసర్జించడం. బ్రహ్మచర్యం, ఎప్పుడూ మధ్య మార్గాన్నే అవలంబించడం. అస్థేయం, ఇతరుల ఆస్తి పట్ల అసూయ ఉండకపోవడం. అపరిగ్రహం, మనకు అవసరం కానిది ఇతరులు ఇచ్చినా తీసుకోకపోవడం. నియమం అంటే తప్పనిసరిగా దైనందిక కార్యకలాపాలు. మన ఆధ్యాత్మిక దైనందిక జీవితంలో కొన్ని కార్యకలాపాలు తప్పనిసరి. పతంజలి మహర్షి 5 నియమాలు ప్రవచించారు. అవి: శౌచం, శరీరాన్ని పరిశుభ్రంగా శుచిగా శుభ్రంగా ఉంచుకోవడం. సంతోషం, మనసును ఎప్పుడూ ఉల్లాసంగా ఉంచుకోవడం. స్వాధ్యాయం, చక్కటి ఆధ్యాత్మిక గ్రంథాలు సదా చదువుతూ ఉండడం. తపస్సు, నిద్రాహారాదులు క్రమక్రమంగా తగ్గిస్తూ ధ్యానాదులను క్రమక్రమంగా ఎక్కువ చేయడం. ఈశ్వర ప్రణిధాయం, అంతా ఈశ్వరమయం అన్న భావనతో ఉండడం. యమ నియమాలు భౌతిక జీవనంలో హస్తగతం కావాలంటే నిత్య అనునిత్య యోగం, ఆధ్యాత్మిక జ్ఞానం, వేరే శరణ్యం లేదు. కనుక పతంజలి మహర్షి శతకోటి నమస్సులు. ఓకే మాస్టర్స్, మనం ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తూ యమ నియమాల్ని పాటిస్తూ అద్భుతంగా మన జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా ఉంచుకోవడమే. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.